జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో పేరు నందగిరి వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఈనాడు రైతాంగం ఎదుర్కొనే అనేక సమస్యల్ని చర్చించి దానికి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా ఇప్పటికే మొక్కజొన్న, పత్తి మార్కెట్లకు వస్తూ ఉంది. వరి కూడా అక్కడక్కడ మొదలైంది. కానీ ప్రభుత్వం మాత్రం తాము రైతాంగానికి మేలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఈనాటి వరకు కొనుగోలు కేంద్రాలను కూడా మార్కెట్ ద్వారా మేము ఏర్పాటు చేస్తాం, మొత్తం గింజ కూకుండా కూడా మొత్తం ప్రభుత్వమే 2400 రూపాయల కింద మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పినట్టు ప్రభుత్వం ఈనాటి వారు కూడా అక్కడక్కడ మండలానికి ఒకటి మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మిగతా వాటిని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవాళ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కజొన్న పంట అనేది ప్రధాన పంట. మరి ఆ పంట మొత్తాన్ని కూడా ఇవాళ దళారులు మొత్తం ఇష్టం వచ్చినట్టు కింటాకు 17 నుండి 1800 వరకు మించట్లేదు. తేమ శాతం పేరుకొని 2 కిలోల నుండి 3 కిలోల వరకు కూడా పరుగు తీస్తూ ఉంటాం. ప్రభుత్వం మాత్రం 2400కు తక్కువ ఎవరు కొనడానికి వీలేదని చెప్పి మాటలకు పరిమితమైంది తప్ప ఆచరణలో మాత్రం ఏదో ఒకటి కూడా అమలుకు కూలుకోవట్లేదు. ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం మొత్తం కూడా చాలా రైతాంగం తీవ్రంగా మొక్కజొన్న రైతాంగం నష్టపోతుంది. పత్తి కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన ధరలకు 7150 రూపాయలు కొనాల్సిన పత్తి మరి ఇవాళ 5000, 4000 పత్తి మరి తడిసిందని చెప్పి రకరకాల పేర్లతోని పత్తిని కూడా ప్రైవేటు వ్యాపారస్తులు మార్కెట్లో కూడా దోపిడీ జరుగుతూ ఉంది. మార్కెట్ మద్దతు ధర ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ మద్దతు ధరలకు కూడా పత్తిని కొనుగోలు చేయటం లేదు. తేమ శాతం పేరుతో ఇవాళ ఇంకా దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ తేమ శాతం వాతావరణం కొంచెం కూల్గా ఉంది కాబట్టి తేమ శాతాన్ని 15% పెంచాలని చెప్పి మరి అనేక రైతు సంఘాలు, అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసినా కూడా ఆ తేమ శాతాన్ని కూడా 15 ఉంటేనే తప్ప లేకుండా లేదని చెప్పి అనేక కొర్రీలు పెట్టి వాళ్ళ రైతాంగాన్ని నిలువు దోపిడీ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అది మార్కెట్లో కానీ ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మిన్నవేశాలు లెక్కబెట్టినట్టుగా ప్రకటనలకు వాటిని పరిమితమై వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు. ఇప్పటికే కొనుగోలు మార్కెట్ ద్వారా ప్రతి పంచాయతీకి, గ్రామ పంచాయతీకి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది. అయినా నేటి వరకు కూడా వాటిని మండలానికి 1, 2 తప్ప మిగతా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అందుకనే తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి